Let us stand in prayer. అందరూ లేచి నిలబడండి, ప్రార్థించుకుందాము. God, our loving Father, we bless you and we thank you that we have gathered here in the precious name of Jesus. తండ్రి దేవా, మరి యేసు యొక్క నామంలో తండ్రి, మరి మేమందరం ఇక్కడ చేరి ఉన్నాము, అందుని బట్టి మీకు వందనాలు. Thank you, loving Father, for giving us Jesus, your beloved Son. తండ్రి దేవా, మరి యేసుని తండ్రి మరి మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు. Thank you for the work of God, the Holy Spirit within us. పరిశుద్ధాత్మ దేవుడు మా జీవితంలో చేస్తున్నటువంటి కార్యాన్ని బట్టి మీకు వందనాలు. Teach us, lead us, guide us, illumine us and open our eyes. తండ్రి దేవా, మరి మాకు నేర్పించండి, మమ్మల్ని నడిపించండి, మా హృదయంలో నుంచి తండ్రి మరి మమ్మల్ని వెలిగించమని వేడుకుంటున్నాను. Give us spiritual understanding and revelation from your word and by the power of God, the Holy Spirit. వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా దాన్ని అర్థం చేసుకోవడానికి కావాల్సిన జ్ఞానాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నాను. Give us the grace to obey. మాకు కావాల్సినటువంటి నాయన మరి విధేయతను మాకు నేర్పించమని Give వేడుకుంటున్నాను. us the grace to follow Jesus. యేసును వెంబడించడానికి మాకు కృపను దయచేయండి. Bless us in spirit, in mind, in will, in emotions and in body. తండ్రి దేవా, మరి మేము ప్రతి ఒక్క విషయంలో కూడా తండ్రి మరి మేము విధేయత చూపించి అంగీకరించడానికి మాకు సహాయం And దయచేయండి. let the overflowing life of God, the Holy Spirit, come forth from us. పరిశుద్ధాత్మ దేవుని మరి మా జీవితంలో మేము కనపరచడానికి మాకు కావాల్సినటువంటి సహాయాన్ని మాకు దయచేయండి. In Jesus' mighty name we pray. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, Amen. ఆమేన్. Let's open our Bibles to Deuteronomy chapter 6. Deuteronomy chapter 6. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము. And you will find here in Deuteronomy chapter 6, verse 17, the Bible says, "You shall diligently keep the commandments of the Lord your God, his testimonies, his statutes, which he has commanded you." 6వ అధ్యాయము 17వ వచనం చూసినట్లయితే, మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనగా ఆయన నీకు నియమించిన శాసనములను కట్టడములను జాగ్రత్తగా ఆచరింపవలెను, నీకు మేలు కలుగునట్లు నీ ఎదుట నుండి నీ సమస్తమును శత్రువులను వెళ్ళగొట్టేనని మరి వాక్యం ఇక్కడ సెలవిస్తా ఉన్నది. I think in Telugu the word is jagram, no? Diligent. Correct? So in other words, that keeping of God's precepts, God's law, God's commandment has to be done carefully, paying all attention and being focused and determined in knowing what you are doing. మరి మనం చేసే ప్రతిదీ కూడా మరి ఆయన యొక్క ఆజ్ఞలను మనం అనుసరిస్తూ జాగ్రత్తగా దాన్ని ఆచరించాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మనం ఏమి చేసినా కూడా మన జీవితంలో మరి మనం ప్రతిదీ కూడా ఆలోచించి మనం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. So in other words, when we obey God, we have to be careful in how and how quick and how much and what we are obeying God for. Amen. So that means there is a law of God that is understood, and then there is a careful observance. In other words, you're diligent, you're persistent, you're determined, you're taking it can be painstaking sometimes, but still you are determined to obey God and to keep his law. అయితే మరి మనం ఎప్పుడైతే దేవుణ్ణి అనుసరిస్తూ ఉంటామో, మరి ఆయన ఆజ్ఞలను మనం ఎప్పుడైతే గైకొంటూ ఉంటామో, మరి మనం ఏ విధంగా ఉన్నామో, మనం జాగ్రత్తగా దాన్ని అనుసరిస్తూ ఉన్నామా లేదా అనేది, లేదంటే మనం ఏ విధంగా దాన్ని చూపిస్తూ ఉన్నాం మన జీవితంలో అనేది మనల్ని మనం ప్రతిరోజు కూడా పరీక్షించుకుంటూ ఉండాలి. So in the 17th verse, it is, "You shall diligently keep the commandments." ఈ 17వ వచనంలో మనం చూసినట్లయితే మరి ఆయన యొక్క కట్టడలను మనం జాగ్రత్తగా ఆచరించాలి అని చెప్పడం అనేది జరుగుతుంది. While as in the 7th verse, it is, "You shall teach them diligently to your children." Can you see? Be careful, diligently teach them to your children. That means be persistent, be careful, be determined, pay attention what you are teaching your children about God. మరి 7వ వచనంలో మనం చూసినట్లయితే, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింప చేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలను అని ఇక్కడ చెప్తా ఉన్నాడు. అంటే మరి ఇక్కడ ఏదైతే నేర్చుకుంటూ ఉన్నామో దాన్ని మరి మన కుమారులకు కుమార్తెలకు మనం బోధించాలి అనేది ఉంది. కాబట్టి మరి మనం ఏదైతే ధ్యానం చేస్తూ ఉన్నామో దాన్ని ఏ విధంగా మనం ఆచరిస్తూ ఉన్నామో అనేది మనల్ని మనం ప్రతిరోజు కూడా పరీక్షించుకుంటూ ఉండాలి. Now see the word there, "You shall diligently teach them to your children." You shall talk about it when you sit at home, when you walk, when you lie down, when you rise. So in all the activities you have to be very careful how you keep God's law. See, be careful how you keep God's law, and be careful how you teach God's law to others. Amen.
అయితే మరి ఇక్కడ 7వ వచనంలో చూసినట్లుగా మరి మనం మొదటగా మనం ఏదైతే దేవుని యొక్క ఆజ్ఞలను మనం ఆచరిస్తూ ఉన్నామో, ఆయన యొక్క కట్టడలను మనం ఏదైతే అంగీకరిస్తూ ఉన్నామో దాన్ని మొదటగా మనం జాగ్రత్తగా దాన్ని అర్థం చేసుకొని మరి మన ఇంటిలో ఉన్నటువంటి మన కుమారులకు కుమార్తెలకు వాటిని బోధించాలి అనేది మన వాక్యం ద్వారా మనకు సెలవిస్తూ ఉంది. కాబట్టి మనం ఏదైతే చదువుతున్నామో దాన్ని జాగ్రత్తగా మనం చదివి మనం అర్థం చేసుకొని మరి మనం చెప్పే మాదిరిగా మనం ఉండాలి. So that word diligence, it means meticulous. It means careful, it means determined, it means persistent, it means you are very watchful. You are very watchful over your own soul, and you are very watchful towards what you are teaching others, because you are responsible in one way. In what way? That you obey God correctly and you teach others also to obey God correctly. Amen? That's why be diligent. అయితే ఇక్కడ మరి జాగ్రత్తగా ఆచరించాలి అనేది మనకి పదే పదే వాక్యంలో మనకు చూపిస్తూ ఉన్నారు అని అంటే మరి మనం ఏదైతే ఆచరిస్తూ ఉన్నామో దేవుని యొక్క మాటలను ఆజ్ఞలను మరి వాటి యందు మనము ఎప్పుడు కూడా మరి విధేయత కలిగి మరి దాన్ని జాగ్రత్తగా మనం అర్థం చేసుకొని దాన్ని అనుసరించాల్సిన అవసరం ఉన్నది. అయితే మరి దాన్ని జాగ్రత్తగా ఆచరించడము దాన్ని చేయడం వల్ల మనకేమిటి అని అంటే మరి మనము ఇతరులకు బోధించేటప్పుడు మనము ఈ లోకంలో మనం ఇతరులకు చెప్తా ఉన్నప్పుడు దానికి మనము బద్ధులమై ఉన్నాము అనే విషయం మనం గ్రహించాలి. మనం ఏదైతే నేర్చుకుంటూ ఉన్నామో దానిని మనం ఇతరులకు చెప్పడానికి వస్తుంది. కాబట్టి మొదటిగా మనం ఏదైతే దేవుని నుంచి ఆయన యొక్క ఆజ్ఞల నుంచి మనం ఏదైతే నేర్చుకుంటూ ఉన్నామో దాన్ని మొదటిగా మనం జాగ్రత్తగా నేర్చుకుని ఇతరులకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. Because if you see that, God expects that from Moses to the people. అయితే మరి మోషే దగ్గర నుంచి దేవుడు అదే ఆశించి ఉన్నాడు. Come with me in chapter 5 verse 31. Please see. As for you, stand here by me, and I will speak to you all the commandments, the statutes and the judgments. ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయము 31వ వచనం చూసినట్లయితే, అయితే నీవు ఇక్కడ నా యొద్ద నిలిచియుండుము, నీవు వారికి బోధించవలసిన ధర్మం అంతటిని అనగా కట్టడలను విధులను నేను నీతో చెప్పేదను అని చెప్పడం అనేది జరుగుతుంది. And then God says, and after he says that you will hear my commandments, statutes and judgments, which you shall teach them. Can you see? You first stand here. God is telling Moses, I will teach you and you will teach them. Amen. అయితే మరి ఇక్కడ చూసినట్లయితే దేవుడు మొదటిగా మోషేకి చెప్పడం అనేది జరుగుతూ ఉంది. నువ్వు ఇక్కడ ఉండు, నేను నీకు బోధిస్తాను, నువ్వు నా దగ్గర ఏదైతే నేర్చుకుంటావో మరి అది వెళ్ళి ఇశ్రాయేలీయులకు బోధించమని చెప్పడం అనేది జరుగుతూ ఉంది. And the teaching is so that there is a careful observance to God's law. అంటే మరి ఇతరులకు బోధించడము అని అంటే ఏంటంటే మొదటిగా దేవుని యొక్క ఆజ్ఞని సరిగ్గా అర్థం చేసుకోవడము. That's the reason in verse 32 it says, therefore you shall be careful to do as the Lord your God has commanded you. You shall not turn to the right or to the left. You shall walk in all his ways. Can you see? Why should you be diligent? You should be diligent because God expects you not to turn to the left or to the right, but to walk in the way he wants you to walk. Hallelujah. That's why diligence. That's why we should be diligent when we are reading. That is why we should be diligent when we are hearing. That is why we should be diligent when we are observing. And that's why we should be diligent when we are obeying God. Hallelujah. Can you see? In other words, careful, persistent. Understood? Careful, persistent, and carefully observing and keeping God's commands in the inside and then allowing it to come on the outside. Amen. తర్వాత వచనాలు మనం చూసినట్లయితే, వారు స్వాధీనపరచుకున్నట్లు నేను వారికి ఇచ్చుచున్న దేశమందు వారు అలాగ ప్రవర్తింపవలెను. కాబట్టి మీరు కుడికే గాని ఎడమకే కాని తిరగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలను అని చెప్పడం అనేది జరుగుతూ ఉంది. అంటే మరి మనం ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అని అంటే మరి దేవుని యొక్క ఆజ్ఞల నుంచి మనం కుడికి కానీ ఎడమకు కానీ మనం తప్పిపోకుండా మరి దేవుని యొక్క ఆజ్ఞలను కట్టడలను మనము జాగ్రత్తగా అనుసరించాల్సిన అవసరం ఉన్నది. మరి ఎందులో మనం జాగ్రత్తగా ఉండాలి అని అంటే వాక్యాన్ని చదవడంలో, అలాగే వాక్యాన్ని వినడంలో, అట్లాగే మరి వాక్యాన్ని మనం ఇతరులకు చెప్పేటప్పుడు మనం ఏ విధంగా బోధిస్తూ ఉన్నాము అనే విషయంలో, అట్లాగే మరి వాక్యానికి మనం ఎంతగా విధేయత కలిగి జీవిస్తూ ఉన్నాము అనే విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. అంటే మనం ప్రతి ఒక్క విషయంలో కూడా మరి దేవుని యొక్క మాటని మనం
జాగ్రత్తగా అనుసరిస్తూ ఆయన యొక్క కట్టడలను మనం స్వీకరిస్తూ మరి కుడికి కానీ ఎడమకు కానీ మనం తొలగిపోకుండా ఆయన యొక్క ఆజ్ఞలు మనము జీవితంలో ఎప్పుడూ కూడా విధేయత కలిగి అనుసరించే మాదిరిగా ఉండాలి. So do I have an attitude of diligence? That means, do I carefully observe? Do I carefully hear? Do I carefully read? Do I carefully apply myself? And do I carefully obey God and His word every day? Or is there a casual attitude towards God? అయితే మరి మనము మన జీవితంలో ఏ మాదిరిగా ఉన్నాము? నేను నిజంగా మరి దేవుని యొక్క వాక్యం వినడంలో అట్లాగే దాన్ని అనుసరించడంలో లేదంటే ఇతరులకు కనపరచడంలో మరి సరిగ్గా జాగ్రత్తగా నేను వాక్యాన్ని వింటా ఉన్నానా, ఇతరులకు దాన్ని బోధిస్తూ ఉన్నానా అనేది మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి. లేదా మరి వాక్యం అందు విధేయత కాకుండా అదేదో ఒక నానుడిలాగా లేదంటే అదొక ఆచారంలాగా మనం చేస్తూ ఉన్నామా అనేది మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి. Because what you understand, what you observe, what you believe, please understand, that makes all the difference. And that's the reason the Bible tells us in Deuteronomy chapter 1, if you see verse 30, the Lord your God who goes before you, He will fight for you according to all He did for you in the eyes, in Egypt before your eyes, and in the wilderness where you saw how the Lord, please listen, how the Lord your God carried you as a man carries his son in all the way that you went until you came to this place. Yet for all that you did not believe the Lord your God. Can you see? Why? Because you were careless. You didn't give heed to what He is saying. He said, go, I'm giving you the land. But you didn't pay attention. You didn't heed to the truth of God being a father, of God fighting for you, of God taking care of you. You didn't pay careful attention to what God did to you in Egypt. If you would have paid careful attention to what God did in Egypt, you would have believed Him now. Amen? Because you know God is saying yesterday, today and forever. Hallelujah. If He did it in Egypt, plague after plague, plague after plague, plague after plague. Ultimately, He brought Pharaoh and his army down. Can you see? But yet, time and again, when there is no careful observance, when there is no careful paying attention to God and His word, when there is no careful, persistent, determined studying, looking into the word of God, believing and asking the Holy Spirit of God to give us the grace and the faith to walk in faith. See, faith comes from looking into the word of God. Do I carefully look to the Lord, or do I look at anything and everything around me and then I'm fearful? Then I you know, and that fearfulness comes mostly because of a careless attitude. See, lazy, careless, slothful, lethargic, and then suddenly something hits me and I'm like, oh God. But if I'm diligent every day, if I'm observant every day, if I see the wonders and the works of God in my life every day, amen, I will walk by faith. I will walk by faith. మరి మనం ఏదైతే వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నామో దాన్ని ఎప్పుడైతే దాన్ని గ్రహిస్తామో దానిపై విశ్వాసం కలిగి ఉంటామో అది మన ఆత్మీయ జీవితంలో చాలా తేడాని అలాగే చాలా మార్పులను అనేది తీసుకొస్తుంది. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 30 వచనం నుంచి మనం చూసినట్లయితే, మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్లు మీ పక్షముగా యుద్ధము చేయును. మీరు ఈ చోటుకి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోనూ మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని మీతో చెప్పితిని. అయితే మీకు త్రోవ చూపించి మీ గుడారములను వేయవలసిన స్థలములను మీకు సిద్ధపరచినట్లు రాత్రి అగ్నిలోను పగలు మేఘంలోను మీకు ముందరన నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసం ఉంచలేదు అని చెప్పడం అనేది జరుగుతోంది. అయితే మరి దేవుడు వారిని ప్రతి ఒక్క విషయంలో కూడా వారికి తోడుగా ఉండి నడిపించి ఉన్నాడు. మరి
ఎన్ని తెగుళ్ళు వచ్చినప్పటికీ కూడా మరి వీరికి మాత్రం ఎటువంటి అపాయం అనేది కలగకుండా వారిని ప్రతి ఒక్క విషయంలో కాపాడి దేవుడు తీసుకొచ్చి ఉన్నాడు. అయినప్పటికీ కూడా మరి వారు దేవుని యొక్క మాటకు విధేయత అనేది చూపించలేదు. మరి దేవునికి ఆయన యొక్క ఆజ్ఞలకి విధేయత చూపించకుండా మరి వారి ఇష్టానుసారంగా చేయడం అనేది జరిగింది. కాబట్టి మరి మనం ఏదైతే నమ్ముతా ఉన్నామో దానిని బట్టి మనం నిలకడగా ఉండాలి. మరి ఎందుకోసం అనంటే మరి వాగ్దానం చేసినటువంటి దేవుడు మరి నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాడు ఆయన. కాబట్టి మరి ఈ ఐగుప్తులో నుంచి మరి వారందరినీ ఇశ్రాయేలులందరినీ విడిపించినటువంటి దేవుడు మరి ఈ రోజు మనల్ని కూడా ఆయన విడిపించడానికి మరి ఆయనకి అటువంటి అన్నీ కూడా ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. కాబట్టి మరి ఆయన పైన మనం విశ్వాసం కలిగి జీవించాలి. మరి మనం ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానించేటప్పుడు ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే మరి పరిశుద్ధాత్మ దేవుని మనం అడుగుతూ ఉండాలి. విశ్వాసంలో మనం ఎదగాలని, ఆయన యొక్క కృపా కనికరాన్ని ప్రతిరోజు కూడా మనపై ఉంచాలని, మరి ఆయన యొక్క ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో అర్థం చేసుకోవడానికి కావాల్సిన జ్ఞానాన్ని ఇవ్వమని, అట్లాగే మరి ప్రతిరోజు కూడా విశ్వాసంలో మనం ఎదిగేలాగున ఆ నమ్మిక కలిగి జీవించడానికి మనకి కావాల్సిన శక్తిని బలాన్ని దయచేయమని వేడుకుంటూ ఉండాలి. అంటే మనం వినుట వలన విశ్వాసం కలుగుతుంది అని మరి వాక్యం మనకు సెలవిస్తోంది. కాబట్టి మరి ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి, వాక్యాన్ని వినడానికి మరి మనం వేగిరపడే మాదిరిగా ఉండాలి. మరి మన విశ్వాసంలో ఎదగకుండా లేదంటే మరి భయానికి ఎందుకు లోనవుతా ఉంటామో దానిని బట్టి మన విశ్వాసం అనేది పడిపోతూ ఉంటుంది. మన ఆత్మీయ స్థితిలో మనము తగ్గింపు కలిగి మనం జీవించేటువంటి పరిస్థితులు ఎందుకు పడిపోతూ ఉంటాము అనంటే మరి మన జీవితంలో కొన్నిసార్లు మనం సోమరితనం కలిగి ఉండడం ద్వారా, లేదనంటే మనము ప్రతి ఒక్క పనిని అలక్ష్యం చేయడం ద్వారా మరి దేవుని యొక్క విశ్వాసంలో మనము ఎదగకుండా ఉంటాము. మరి ఎప్పుడైతే దేవుని యొక్క అద్భుతాలను మన జీవితంలో మనం చూస్తామో, మరి ఆయన చేసినటువంటి మేలును మనం ఎప్పుడైతే మన కన్నులారా మనం చూస్తామో మరి అప్పుడు నిజంగా మనం దేవుణ్ణి వెంబడించే మాదిరిగా మరి ఆయన యొక్క ఆజ్ఞలు మనం గైకొనే మాదిరిగా ఉంటాము. కాబట్టి మనం ఏం వింటా ఉన్నామో అట్లాగే మరి ఆయన యొక్క ఆజ్ఞల ద్వారా మనకు ఏవైతే సెలవిస్తా ఉన్నాడో మరి దాన్ని జాగ్రత్తగా గ్రహించి మన జీవితంలో వాటిని మనం బయలుపరిచే మాదిరిగా ఉండాలి. The Bible says, diligently observe, diligently teach. That means carefully, meticulously, persistently look to God, study His word, apply it in your heart, keep it in your heart, and then from the abundance of your heart teach it to your children. That's why the Bible says, no, love the Lord your God with all your heart, with all your mind, with all your soul, with all your strength. Yeah, and then these words that I give to you, keep them in your heart. Please see Deuteronomy chapter 6 verse 4 onwards, and verse 6 says, and these words which I command you today shall be in your heart, you shall teach them diligently to your children. Can you see what you and I carefully observe, that we teach. So to carefully observe, I have not to turn to the right or to the left. That means I have to study the word of God. Please listen, I have to study the word of God every day and allow God to show me His works, so I study even the works of God every day. Amen. Diligence. I diligently study the word of God and I diligently study the works of God in my life. That's why God said, no, haven't you seen my works, what I have done for you in Egypt, yet you don't believe? Don't forget the works of God. We forget very easily. We are careless people. We don't pay attention to God's victories, God's deliverance, God's marvelous works in our lives in the past. And we don't recall them. See, every day recalling, every day remembering, every day bringing to mind and being mindful of the word of God and the works of God. Hallelujah. Diligence. That is diligence. And that is what will keep you in faith. When you study the word of God and you study all the works of God in your life and my life. Hallelujah. అయితే మరి మనం వాక్యాన్ని అనేది మనం జాగ్రత్తగా మనం ధ్యానించాలి. మరి ఎప్పుడైతే విధేయత కలిగి మరి మనం జీవిస్తూ ఉంటామో దానినే మనం ఇతరులకు బోధించడానికి సాధ్యమవుతుంది. కాబట్టి మరి ప్రతిరోజు కూడా ఆయన సన్నిధికి రావాలి. మనం జాగ్రత్తగా వాక్యాన్ని అనేది ధ్యానించి దాన్ని గ్రహించేటువంటి శక్తిని మనకు దయచేయమని అడుగుతూ ఉండాలి. అలాగే ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 4వ వచనం నుంచి చూసినట్లయితే మరి మన దేవుడైన యెహోవా, అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను.
ఉండవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింప చేయమని ఇక్కడ చెప్పడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి మరి మన దేవుని అయినటువంటి యెహోవాని మనం పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయంతో మనము ఆయన్ని మన హృదయంలో నిలుపుకొని, ఆయన యొక్క వాక్యాన్ని మన హృదయంలో నిలుపుకొని ఆయన్ని అత్యధికంగా మనం ప్రేమించే మాదిరిగా ఉండాలి. అలాగే ఆయన యొక్క ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము సరిగ్గా అర్థం చేసుకొని తర్వాత మన పిల్లలకి దాన్ని బోధించే మాదిరిగా ఉండాలి. కాబట్టి ప్రతిరోజు కూడా ఆయన యొక్క వాక్యాన్ని అనేది ధ్యానించి మరి ఆయన మన జీవితంలో చేసినటువంటి క్రియలు అన్నిటినీ కూడా మనం చూసే మాదిరిగా ఉండాలి. కాబట్టి మరి ఇక్కడ ఇశ్రాయేలీయులకైతే చెప్పడం అనేది జరుగుతూ ఉంది. దేవుడు వారి పట్ల మరి ఎన్నో అద్భుతమైన కార్యములు చేసి ఉన్నారు. కానీ మరి వారు ఆయన అద్భుతమైన కార్యములు చూసినప్పటికీ కూడా మరి విశ్వాసం నుంచి తొలగిపోయినట్లుగా చూస్తూ ఉన్నాము. కాబట్టి మరి మనము కూడా కొన్ని సమయాల్లో దేవుడు మన జీవితంలో చేసినటువంటి మేలులు కానీ కార్యములను కానీ మనము కూడా దేవుని యొక్క మాటకి మనం విధేయత అనేది చూపించకుండా మరి మన ఇష్టానుసారంగా జీవించడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మరి ఆ విధంగా మనం ఉండకుండా దేవుని యొక్క మాటకి మనం విధేయత అనేది చూపిస్తూ మరి ప్రతిరోజు కూడా ఆయన యొక్క అద్భుతమైన కార్యములను మనం గుర్తు చేసుకుంటూ ఆయన మన జీవితంలో చేసిన ప్రతి ఒక్క దాన్ని మనం మర్చిపోకుండా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము, అట్లాగే ప్రతిరోజు కూడా ఆయన వాక్యాన్ని చదవడము, ఆయన మన జీవితంలో చేసిన ప్రతి ఒక్క మేలులకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ విశ్వాసంలో మనం బలపడే మాదిరిగా మనం ఉండాలి. So we have to keep God's word every day in our hearts. కాబట్టి మరి ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవాలి. And how to keep it? మరి దాన్ని ఎలా ఉంచుకోవాలి? Diligently. దాన్ని జాగ్రత్తగా మనం ఉంచుకోవాలి. That means careful. జాగ్రత్తగా దాన్ని ఉంచుకోవడము, be persistent, వాక్యంలో ఎదగడము, be meticulous, detailed. It is important to study carefully what God has done and what God is doing in the inside of you and me. Hallelujah. Diligence. And when you start looking more and more into the word of God, more and more in the inside and what God is doing around you every day, that is being mindful of God and his word and his works in your life. Hallelujah. A man and a woman who does that every day, trust me, will always walk in faith and grow in faith. కాబట్టి మనం ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని మరి ఒక్కొక్క పదాన్ని మనం అర్థం చేసుకుంటూ మనం చదివినప్పుడు మరి దేవుడు ఆయన మాటల ద్వారా మనకు ఏదైతే బయలుపరచాలనుకుంటున్నాడో అది మనం అర్థం చేసుకోవడానికి సాధ్యమవుతుంది. కాబట్టి ఎప్పుడైతే మనం ఆ మాదిరిగా ఉంటామో మరి అది స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనప్పటికీ కూడా మరి వాక్యాన్ని మనం ఆసక్తితో దాన్ని మనం చదివినప్పుడు అర్థం చేసుకున్నప్పుడు మరి విశ్వాసంలో మనం ఎప్పుడు కూడా ఎదిగే మాదిరిగానే మనం ఉంటాము. That's why the Bible says, come with me. If you see in Proverbs chapter 4 verse 23, keep your heart with all diligence. Why? Why keep your heart with all diligence? Because there are so many things that happen in the inside. So in other words, be careful, be observant what is happening in the inside. But how do we be observant or careful? Because from the heart will spring forth issues of life. Amen. But what keeps the heart diligent? What is it that I will observe? And why will I observe my heart with what? That's my question. That's my question to you. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 23వ వచనం మనం చదివినట్లయితే, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకోమని చెప్పడం అనేది జరుగుతోంది. మరి ఎందుకు మన హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి అని అంటే మరి ప్రతి ఒక్క విషయంలో మన హృదయంలో నుంచే ప్రతి ఒక్క మాట బయటకు వస్తుంది. కాబట్టి మరి మన హృదయంలో నుంచి జీవధారలు అనేది బయటకు వచ్చే మాదిరిగా ఉంటుంది. కాబట్టి మన హృదయాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి అనేది వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే మరి మన హృదయాన్ని మనం ఏం చేయడం ద్వారా మరి జాగ్రత్తగా ఉంచుకుంటామో అని పరీక్షించుకోవాలి. What will keep our heart? ఏది మరి మన హృదయాన్ని జాగ్రత్తగా ఉంచుకోగలుగుతుంది? See verse 20. 20వ వచనం చూడండి. My son, give attention to my words, incline your ear to my saying, do not let them depart from your eyes, keep them in the midst of your heart, for they are life to those who find them and health to all their flesh. Keep your heart with all diligence. Hallelujah. See, my son, my daughter, give your eyes. Where are your eyes? To the right, to the left, or in the book? Every day. Can you see? Are you looking towards God every day? Is God guiding you?
Is your eyes on Jesus? That's why the Bible says in Hebrews chapter 12 verse 2. Yeah? What does it say? Looking unto Jesus, the author and the perfecter of our faith. So where are my eyes? Am I looking into His Word? Am I studying His Word? Am I diligently taking His Word and keeping it in my heart? Because what I put in is what's going to come out. So if garbage is going to go in, garbage from here, eyes, ears, mouth, continuously garbage goes in, garbage comes out. Issues of life also will be filled with garbage. But if God and His Word goes in, then life eternal comes out. Amen? See? That's why take care. That's why be careful. That's why be vigilant. That's why be watchful. That's why be observant. That's why be persistent. That's why be, watchful over your heart, over your eyes, over your ears, over your lips, and over all of your being. Let God's Word rule. Let God's Spirit guide and take control of your life and my life. Amen? But that is possible only if I submit and surrender every day. How? By being diligent, careful, be careful, be careful, be persistent, be watchful, be observant. Hallelujah. With what you do, what you hear, what you see, what you say, how you live. Amen. మరి అయితే మనం ఏ విషయంలో పైన మన హృదయంలో జాగ్రత్తగా భద్రంగా ఉంచుకోవాలి అని అంటే మరి 20వ వచనం నుంచి చూసినట్లయితే, నా కుమారుడా నా మాటలను ఆలకించుము, నా వాక్యములకు నీ చెవి యొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకోనమని చెప్పడం అనేది జరుగుతోంది. కాబట్టి మరి దేవుని యొక్క వాక్యమునికి మనం చెవి యొగ్గే మాదిరిగా ఉండాలి. మరి మన కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుండా ఉండాలి. అయితే మరి మన కన్నుల ఎదుట ఏమున్నాయి? మరి మన కన్నులు కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా మరి దేవుని పైనే ఉన్నాయా, లేదంటే మరి వ్యర్థమైన వాటిపైన మన కన్నులు అనేది ఉన్నాయా అనేది మనం పరీక్షించుకుంటూ ఉండాలి. కాబట్టి మరి హెబ్రీ గ్రంథకర్త రాసినట్లు మరి 12వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే, మరి విశ్వాసమునకు కర్త అయిన అలాగే దాన్ని కొనసాగించేవాడు అయినటువంటి మరి యేసు వైపు మనము మన చూపు అనేది, మన కన్నులు అనేది ఆయన వైపు ఉన్నాయా, లేదంటే లోకంలో ఉన్నటువంటి వ్యర్థమైన వాటి వైపు ఉన్నాయా అనేది మనం పరీక్షించుకుంటూ ఉండాలి. ఎందుకంటే మరి వ్యర్థమైనవి మన ఆలోచనలు కలిగి ఉన్నట్లయితే మరి అవే మన హృదయంలో నిండి ఉంటాయి. మంచి తలంపులు కలిగి ఉన్నట్లయితే మరి మంచి మాటలు అనేవి మన నోటి నుంచి బయటకు వస్తాయి. కాబట్టి మరి మన హృదయం వేటిని మనం భద్రం చేసుకుంటూ ఉన్నామనేది మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి. కాబట్టి మనం ప్రతిరోజు కూడా దేవునికి మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆ దేవుని యొక్క వాక్యం అనేది మనల్ని ఏలే మాదిరిగా ఉండాలి. మరి ప్రతి దానికి కూడా మన చెవిని యొగ్గే మాదిరిగా, అట్లాగే మరి మన కన్నులు మన దృష్టి అంతా కూడా దేవుని వైపే ఉంచే మాదిరిగా, అట్లాగే మన హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని భద్రపరుచుకొని మరి దాని ద్వారా మన జీవితంలో జీవితాలను బయలు వెళ్ళే మాదిరిగా మనం ప్రతిరోజు కూడా మరి దేవుని మనకు ప్రార్థన చేస్తూ ఉండాలి. Come with me to 1 Timothy chapter 4. 1 Timothy chapter 4 verse 12. Please see. Let no one despise your youth. Be an example to the believers in word, in conduct, in love, in spirit, in faith and in purity. Can you see? Let no one despise you because you are a young man. But be an example to others. We are called to do that. But example not by our own strength. No. But there is something that we need to do. We need to work with God who is at work in us. Amen. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో చూసినట్లయితే, ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము, నీ యవ్వనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకము, కానీ మాటలలోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోనూ విశ్వాసంలోనూ పవిత్రతలోనూ విశ్వాసులకు మాదిరిగా ఉండుము అని చెప్పడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి మరి మనము కూడా ఇక్కడ జీవిస్తూ ఉన్నప్పుడు మనం ఎంతో మందికి మాదిరికరంగా ఉండాలి. అయితే మరి ఇవన్నీ కూడా మన సొంత శక్తి చేత బలము చేత అది సాధ్యం కాదు. కానీ మరి దేవునికి మనల్ని మనం సంపూర్ణంగా సంపర్కించుకున్నప్పుడు మరి ఆయన మనల్ని ఒక మాదిరికరంగా ఉంచడానికి సాధ్యమవుతుంది.
We are aware of this verse. Come with me, Philippians chapter 2. Please see, Philippians chapter 2. Yeah, it says in verse 13, for it is God who works in you both to will and to do for his good pleasure. Correct? It is God who is at work. But see the 12th verse. Therefore, my beloved, as you have always obeyed, not as in my presence only, but now much more in my absence, work out your own salvation with fear and trembling. Hallelujah. What does that mean? Working out your salvation with fear and trembling. It means be careful, be observant, yeah, be meticulous, pay careful attention to your life. Be an example, not because you have to show off. No. But know one thing, that God is at work in you to do his will, his good pleasure, for his name and for his glory in you. Amen. So be diligent. Hallelujah. The diligence is not to show off that I am better than her. No. The diligence is because I know that a holy God, a righteous God, such a God who lives in the highest of heavens, is at work in me, a sinner. Hallelujah. Amen. So there is great joy in diligence. There is great joy in being watchful, meticulous, careful, and every day. It's like, always being aware. Can I tell you, it's something like this, always being aware that we are on holy grounds. We are always actually on holy grounds. Always. Because the Holy Spirit of God dwells in you and in me. Be watchful and be careful. Hallelujah. That's why diligence. Because the Lord God Almighty is at work in us. So if that is the truth, then how much we need. That's why Paul tells the young man Timothy, be an example with your life, with your speech, with your faith, with your purity. Why? Because God is at work in you. Hallelujah. ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖ 2వ అధ్యాయము 13వ వచనం చూసినట్లయితే, ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలగ చేసుకున్నటకును తన దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలగ చేయువాడు దేవుడే అని చెప్పడం అనేది జరుగుతూ ఉంది. మరి ఎందుకు ఆయన మన జీవితంలో మనలో ఆయన కార్యసిద్ధి ఎందుకు చేస్తూ ఉన్నాడు అని అంటే 12వ వచనం చూసినట్లయితే, కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి అని చెప్పడం అనేది జరుగుతూ ఉంది. అంటే మరి ప్రతిరోజు కూడా మనము దేవుని యొక్క మాటకి విధేయత కలిగి జీవించడం ద్వారా మరి దేవుడే మన జీవితంలో మనలో ఆయన చిత్తం ఏదైతే ఉందో అది నెరవేర్చడానికి, మనలో కార్యసిద్ధి కలుగ చేయడానికి మరి ఆయనే చేస్తాడు అనేది మనకు వాక్యం ద్వారా సెలవిస్తూ ఉంది. కాబట్టి మనం ప్రతిరోజు కూడా మరి ఏదైతే మనం వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నామో దాని పట్ల మనం శ్రద్ధ కలిగి ఉండాలి, ఆసక్తి కలిగి ఉండాలి. మరి ఆయన యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రతిరోజు కూడా ఆయన సన్నిధికి వస్తూ ఆయన మనతో ఏమైతే మాట్లాడుతూ ఉన్నాడో దానికోసం మనం ఎదురు చూసే మాదిరిగా ఉండాలి. కాబట్టి దేవుడే మన జీవితంలో కార్యం చేసేవాడు అనే విషయం మనం గ్రహించి మరి పౌలు కూడా తిమోతికి అదే చెప్పడం అనేది జరుగుతూ ఉంది. యవనస్తుడివే నువ్వు ఉన్నప్పుడు మరి నీ ప్రవర్తనను బట్టి, నీ మాటను బట్టి, మరి నీ ప్రేమను బట్టి, నీ విధేయతను బట్టి ప్రతి ఒక్కరికి కూడా మరి నువ్వు ఒక మాదిరికరంగా ఉండాలి అనేది మరి అక్కడ చెప్పడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి మనము కూడా మరి దేవుని యొక్క వాక్యంపై మనము జాగ్రత్తగా దాన్ని ధ్యానించడం అనేది మనం చేయాల్సినటువంటి పని. మరి మనం ప్రతిరోజు కూడా మనం జీవిస్తూ ఉన్నప్పుడు మరి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు ఉన్నాడు కాబట్టి మరి ఆ సత్యాన్ని మనం గ్రహించినప్పుడు మనం ప్రతిరోజు కూడా పరిశుద్ధమైన స్థలంలోనే ఉన్నామనే విషయం మనం గ్రహించాలి. ఆయన మనలో కొలువై ఉన్నాడు అని అంటే మరి పరిశుద్ధంగా మనం ఉన్నాం కాబట్టి మరి పరిశుద్ధుడైనటువంటి దేవుడు మనలో నివాసం చేసి ఉన్నాడనే సత్యాన్ని మనం గ్రహించి మన మాటలో అట్లాగే మన ప్రవర్తనలో మరి దేవుణ్ణి మనం ప్రతిరోజు కూడా కనపరుస్తూ విధేయత అనేది మనం చూపించాలి. See the word there. Work out your own salvation with fear and trembling, for it is God who works in you both to will and to do his good pleasure. And because you know God is at work in you and in me, the next verse is, do all things without complaining and grumbling and disputing. Can you see? You stop complaining, grumbling, disputing, getting angry, fighting, abusing, accusing, slandering. All this goes away, not because of my strength.
but because I'm carefully aware. See that awareness. Who is at work? God. Amen. God is at work. That's why be diligent. So a man who knows God is at work will always be diligent. Amen? But a man who is careless, goes about his day-to-day activities as though there is no God. See? Senseless, foolish, careless, sloppy, slothful, lazy. Yeah, I'm a Christian, but then, yes. Don't you and I know that it is God at work in us? It is God Almighty who is at work in us. So we will be meticulous, we will be careful, we will be watchful, we will be observant, and we will constantly be looking unto Jesus. Why Jesus in the New Testament? Because of Him I am declared righteous, holy. Hallelujah. See? So all the more in the New Testament for us believers, see, all the more we will be walking very, that's why, no, see, please understand. Walk with fear and with trembling. Why? Because God, the Father, loves you. He sent His only begotten Son. Because the Son died for you and for me. Because the Son paid the price for my sin and your sin with the most precious blood of heaven. Hallelujah. Be careful, be watchful, and that's the reason, see, that you become blameless and harmless children of God without fault in this crooked and perverse generation, that you shine as lights. See, again, example, same thing, what Paul told Timothy. But that example is not the showing off example, okay? Not that boasting, arrogance, pride. No. That is Pharisee. That's exactly what the Pharisee did in Luke chapter 18. He stood up and he said, Lord, see, he is also diligent. He is very careful in observing everything. But he is praying and praising his self. There is no God coming through his life. There is no patience, there is no love, there is no generosity, there is no, being loving towards a neighbor. No, I don't do this, I don't do that, I give tithe, I go to church, I am very good, I. So there is more of I and very less of God. Amen? But on the other hand, the tax collector stands far off and he says, Lord, I don't even know how to pray. I don't even know how to look up. I don't know what to say. Because for us believers, we would add there, you know what? Jesus, without you, we can do nothing. Hallelujah. See? Jesus, without you, we can do nothing. But now that we know you're working through us, we will be careful, we will be watchful, we will be meticulous, we will be persistent, and we will take all our attention and look to you every day. Amen. Diligent. That's diligence. That, my brother and sister, is diligence. Knowing that God is at work in us. Amen. ఫిలిప్లకు రాసినటువంటి లేఖ 2వ అధ్యాయము 12-13 వచనాలు ఒకసారి చూసినట్లయితే, కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనిడి. ఎందుకనగా మీరు ఇచ్చేయించుటకును కార్యసిద్ధి కలుగచేయించుటకును తన దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగచేయవాడు దేవుడే అని చెప్పడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి మరి దేవుడే మన జీవితంలో మరి కార్యసిద్ధి కలుగచేసినప్పుడు మరి మనం ఏ మాదిరిగా ఉంటామో అనేది తర్వాత వచనంలో చూసినట్లయితే, మీరు మూర్ఖమైన వక్రజన్మ మధ్యను నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడు అని చెప్పడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి మరి దేవుడు ఎప్పుడైతే ఆయన యొక్క పనిని మన జీవితంలో చేస్తూ ఉంటాడో మరి మనం కోపగించే మాదిరిగా, అట్లాగే సనుగునే మాదిరిగా, మరి సంశయించే మాదిరిగా మనం ఉండకుండా ప్రతి ఒక్క పని కూడా ఆయనకు మహిమ తెచ్చే విధంగా ఉండాలి అనేది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత వచనాలు మనం చూసినట్లయితే
అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదని, నేను పడిన కష్టం నిష్ప్రయోజనము కాలేదని క్రీస్తు దినమున నాకు అతిశయకారణం కలుగును అని చెప్పడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి మరి మనము ప్రతి ఒక్కరి మధ్యలో లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం చేత పట్టుకొని ఒక వెలుగులాగా మనం ప్రకాశించే మాదిరిగా ఉండాలి. కాబట్టి మరి ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని అందుని బట్టి మనం జాగ్రత్తగా ధ్యానించాల్సిన అవసరం అనేది ఉంది. అలాగే మనం ప్రతిరోజు కూడా మరి యేసయ్య సన్నిధికి వచ్చి మరి ఆయనను మనం చూస్తూ మరి ఆయన మన జీవితంలో ఏదైతే ఆయన చిత్తం ఉందో అది నెరవేర్చుకోవడానికి ప్రతిరోజు కూడా మనల్ని మనం ఆయనకు సంపూర్ణంగా సమర్పించుకోవాలి. మరి ఎందుకు మరి నూతన నిబంధనలో మనం యేసు ప్రభువుని చూస్తూ ఉన్నాము అని అంటే మరి ఆయన ద్వారానే మనం నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. తండ్రి అయిన దేవుడు మరి మనల్ని ఎంతగానో ప్రేమించి ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క కుమారుని మన కొరకు ఈ లోకంలోకి పంపించి మరి మన కొరకు మరి యేసయ్య శిలువ మరణం అనేది పొందడం అనేది జరిగింది. అందుని బట్టి ఆయన మన ప్రతి ఒక్క పాపంలోని కొట్టివేసి ఉన్నాడు. కాబట్టి మరి ప్రతిరోజు కూడా యేసు వైపు మనం చూస్తూ మరి మనం నీతిమంతులుగా తీర్చబడి ఉన్నామనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. మరి అయితే మనం ఈ లోకంలో మనం జ్యోతుల్లాగా వెలగాలి అనే విషయము మనకి ఇక్కడ ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖలో మనం చూసాము. మరి తిమోతికి రాసినటువంటి లేఖలో కూడా పౌలు భక్తుడు తిమోతికి అదే చెప్పడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి నువ్వు అక్కడ జీవిస్తూ ఉన్నప్పుడు నీ ప్రవర్తనను బట్టి అట్లాగే నీ మాట తీరును బట్టి నీ ప్రేమని అలాగే నీ విశ్వాసాన్ని ఇతరులకు కనపరుస్తూ ఒక మాదిరికరంగా ఉండడం అని చెప్పడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి మరి మనం కూడా మన ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు మనం ఇతరులకు మాదిరికరంగా ఉండాలి. అయితే మరి అది మనల్ని మనం గొప్ప చేసుకోవడానికా అనేది కాదు, కానీ మరి దేవుని యొక్క మాటకి మనం విధేయత కలిగి ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని అనేది మనం జీవించాలి. మరి మనం కూడా వేషధారులాగా ఉన్నట్లయితే మరి పరిసయుడు ఏ మాదిరిగా అయితే ప్రార్థనలు చేసి ఉన్నారో మరి మనం కూడా అదే మాదిరిగా ఉన్నట్లు. మరి లూకాసు వార్త 18వ అధ్యాయంలో మరి పరిసయుడి ప్రార్థన మరి అలాగే సుంకరి ప్రార్థన మనం చూసి ఉన్నాము. మరి పరిసయుడు అయితే దేవుని సన్నిధికి వచ్చి మరి నేను దశమ భాగం ఇస్తా ఉన్నాను, ఉపవాసం చేస్తా ఉన్నానని మరి ఆయన గురించి ఆయన గొప్ప చేసుకోవడం అనేది జరిగింది. నేను దొంగల్లాగా లేను, అట్లాగే వ్యభిచారిలాగా లేను అని మరి ఆయన గురించి ఆయన గొప్పగా చెప్పుకోవడం అనేది జరిగింది. కానీ మరి ప్రతిసారి నేను 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 అని చెప్పుకున్నాడు. కానీ మరి దేవునికి ఆయన చేసినటువంటి మేలులకి బట్టి మరి ఆయన దేవుని నామాన్ని మహిమపరచకుండా ఉన్నాడు. కాబట్టి మరి ఆయన ఆ మాదిరిగా ఉన్నాడు. మరి సుంకరి ప్రార్థన మనం చూసినట్లయితే ప్రభువా మరి నాకు ఏ మాదిరిగా ప్రార్థన చేయాలో నాకు తెలీదు, కనీసం మరి నిన్ను కన్నులెత్తి కూడా నేను చూడలేకుండా ఉన్నాను, నేను పాపిని అని మరి ఆ క్షణంలో ఆయన ఒప్పుకొని ఉన్నాడు. దాన్ని బట్టి దేవుడు మరి ఆయనని నీతిమంతులుగా సమాధానం ఇచ్చి ఉన్నాడు. కాబట్టి మరి మనము కూడా ప్రతిరోజు కూడా మరి యేసయ్యను మన జీవితంలో పెట్టుకొని నీవు లేకుండా నేను ఏది కూడా సాధించలేను అని మరి నీవు నా జీవితంలో ఉంటే సమస్తము సాధ్యమే అని మన ప్రభువుకి మనల్ని మనం సంపూర్ణంగా సమర్పించుకున్నప్పుడు మరి ఆయన యొక్క చిత్తము ఆయన యొక్క కార్యము మన జీవితంలో నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. That's the reason he says that you shine as light in this world. Yes? But now please see the 16th verse. Holding fast the word of life. Hallelujah. Holding fast the word of life. Diligently look into the word of life. Because the word of God brings abundant life. And it brings the life of Jesus. Amen. We don't read the word of God just to feel nice and to feel positive and to feel good. We read the word of God because we receive Jesus' life through the word. So we are careful what we read. We are careful how we read. We are careful how we allow the word of God to work in our hearts in truth. Amen. In humility we read. In surrender we read, in truth we read, and we allow the truth to touch our hearts and expose the darkness, expose the sinfulness, expose all areas which we are bound in. Jesus said, what did Jesus say? When he spoke that, come with me, I'll show you, come. John, please see John chapter 3, verse 21. But he who does the truth comes to the light. Can you see? He who does the truth comes to the light, that his deeds may be clearly seen, that they have been done in God. So by reading the word of God, by holding on to the word of God, by carefully studying the word of God, by diligently looking to the works of the Holy Spirit of God in us, what are we desiring? We are desiring the Spirit of truth to touch us. Amen. So what are we carefully asking the Holy Spirit of God every day? We are actually saying, make me more and more like Jesus.
I desire to be like Jesus in thought, in word, and in deed, because that is the Father's will for us. That is the Father's purpose for us. And for that, we need to be diligent in all things every day. మరి 16వ వచనంలో చెప్పినట్లుగా మరి జీవ వాక్యాన్ని మనం చేత పట్టుకొని ఉండాలి అనేది చెప్పడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతిరోజు కూడా మరి వాక్యం అనేది మనకు జీవాన్ని కలగచేస్తూ ఉంది. కాబట్టి మరి వాక్యమైనటువంటి యేసయ్య దగ్గరికి మనం ప్రతిరోజు కూడా వచ్చి మరి ఆ వాక్యాన్ని అనేది మనం జాగ్రత్తగా మనం ధ్యానించాలి. కాబట్టి మరి మన ఏదో ఒక ముక్కుబడిలాగా లేదంటే ఒక ఆచార రీతిగా మరి వాక్యాన్ని చదివి మరి ఈరోజు ఈ వాక్యాన్ని చదివాను చాలా బాగుంది అని అనుకోవడం కాదు. కానీ మరి వాక్యాన్ని మనం చదివేటప్పుడు మరి మనల్ని మనం సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకొని మరి ఆ సత్యమైనటువంటి వాక్యాన్ని మనము చదవడం ద్వారా మనలో ఉన్నటువంటి పాప స్థితిని వెళ్ళగొట్టడానికి, అట్లాగే చీకటిలో ఉన్నటువంటి మనల్ని మరి ఆయన వెలుగులోకి తీసుకొచ్చి ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించి ప్రతి ఒక్క మన హృదయ అంతరంగంలో నుంచి కూడా ఆ పాపాన్ని అనేది వదిలివేయడానికి ప్రతిరోజు కూడా మనం సిద్ధపడుతూ ఉండాలి. మరి కాబట్టి యేసు ప్రభు చెప్పి ఉన్నాడు మరి యోహాను సువార్త 3:21 వచనంలో, సత్యవర్తనుడే తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చునని చెప్పడం అనేది జరుగుతోంది. కాబట్టి మరి మనం చీకటిలో ఉన్నప్పుడు మరి దేవుణ్ణి మనం కనుగొని ఆయనని మన జీవితంలో కార్యసిద్ధి కలగచేస్తాడు అనే విశ్వాసం మనం కలిగి ఉన్నప్పుడు మరి ఆయన యొక్క వెలుగు యొద్దకు మనం వచ్చే మాదిరిగా ఉంటాము. కాబట్టి మరి వాక్యాన్ని అనేది మనం జాగ్రత్తగా ధ్యానిస్తూ మరి ప్రతిరోజు కూడా ఆయన మన జీవితంలో చేసినటువంటి ప్రతి ఒక్క కార్యాన్ని బట్టి ఆయనకు వందనాలు చెల్లిస్తూ ఉండాలి. అదే మాదిరిగా మరి పరిశుద్ధాత్మ దేవుని కూడా మనం అడుగుతూ ఉండాలి మరి యేసు ప్రభువులాగా మనల్ని మార్చమని. ఎందుకోసం అనంటే మరి తండ్రి యొక్క చిత్తమే అదే ఉన్నది. మనం అందరము కూడా యేసు ప్రభువులాగా మార్చబడడం అనేది. కాబట్టి మరి మన జీవితంలో మన చేతల ద్వారా, మన ఆలోచనలు కానీ, మన క్రియల ద్వారా ప్రతిరోజు కూడా యేసు ప్రభుని మన జీవితంలో కనబర్చే మాదిరిగా మనం ఉండాలి. That's the reason the Bible says in 2 Peter chapter 1, please see 2 Peter chapter 1 verse 5, please listen, but also for this very reason giving all diligence. Read sister 2 Peter chapter 1 verse 5. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము, ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త కలవారై. Can you see? For this reason give all diligence, means jagrata, be careful, pay attention to what all you do. పూర్ణ జాగ్రత్త అనేది మనం అర్థం చేసుకోవాలి. ఏంటి అనంటే మరి దేవుని ఈ హేతువు చేత మీరు దేవుని యొక్క వాక్యముని మనం జాగ్రత్తగా ధ్యానించాలి. మనం ఏదైతే వింటా ఉన్నామో, ఏదైతే చదువుతా ఉన్నామో దాన్ని మనం జాగ్రత్తగా గైకొనాలి. So what is the reason we have to be jagrata? మరి ఎందుకు మనం జాగ్రత్త కలిగి ఉండాలి? There is a reason, no? Why you have to be diligent? See the previous 2 verses. Please see from verse 2. Grace and peace be multiplied to you in the knowledge of God and of Jesus Christ our Lord. So you are growing in the knowledge of God the Father and you are growing in the knowledge of Jesus, his Son. మరి ఎందుకు అని అంటే మరి 2వ వచనం నుంచి మనం చూసినట్లయితే, తన మహిమను బట్టి గుణాతిశయములను బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకు భక్తికిని కావలసినటువంటిని మనకు దయచేసినందున దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసు గూర్చినట్టు అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానము విస్తరించును కాక అని చెప్పడం అనేది జరుగుతోంది. So why am I diligent? మరి ఎందుకు మనం జాగ్రత్త కలిగి ఉండాలి అని అంటే, the first reason is that I'm growing in the knowledge of God the Father and I'm growing in the knowledge of his Son. మరి మొదటిగా ఏమిటి అని అంటే తండ్రిని గురించినటువంటి జ్ఞానము, అలాగే కుమారుని గురించినటువంటి జ్ఞానం, యేసయ్యను గురించినటువంటి జ్ఞానంలో మనం ఎదుగుతా ఉన్నాం. కాబట్టి see verse 3, as his divine power has given us all things that pertain to life and godliness. Hallelujah. Can you see? The reason of my diligence is, the reason of me being careful, the reason of me being meticulous in my spiritual walk with God, because I know God the Father in his Son has called me and has given me his power to lead a godly life here on earth. Amen. Now the question is, if this is not the reason, then what is the reason? God is demonstrating
His power through you and through me, brothers and sisters. And the more we are aware of this truth, for this reason be diligent in doing things. Later he goes on to say, diligence, in your diligence, add to your faith virtue, to knowledge. But first of all, become aware that God has called you here on earth, and He is going to demonstrate His power through you. Amen. God is at work through you and through me. Work out your salvation with fear and trembling. See? Don't grumble, don't fight, don't criticize, don't be like how you used to be, because now you know who God is. God is your Father. Hallelujah. See, in the Old Testament also same thing. He will fight for you. He will pitch the tent for you. He will go before you. He will provide for you. And that is exactly what Caleb and Joshua said. They didn't look to the right nor to the left. Everybody was screaming, shouting and saying, no, we cannot, we cannot. They closed all their senses to the things of the world, and they looked to God and said, no, but with you all things are possible. Hallelujah. Diligently study the word of God, and diligently study the works of God every day in your life. Because then you will know who God is. He is a Father, and He sent His Son Jesus. And He's given us all the power that we need pertaining this life to live in godliness. Please see, through the knowledge of Him who called us by glory and virtue. Amen. కాబట్టి మరి 3వ వచనంలో మరి వాక్యం సెలవిచ్చినట్లుగా మరి ఆయన మనం ఇవన్నీ కూడా కలిగి ఉండడాన్ని బట్టి మనకు దైవ శక్తిని అనేది ఆయన కలుగచేస్తానని చెప్పడం మనకు జరుగుతూ ఉంది. కాబట్టి ఇందుని బట్టి మరి మన దేవుని యందు అలాగే ఆయన యొక్క కుమారుని యందు మనం జ్ఞానంలో మనం ఎదుగుతూ ఉండాలి. మరి ఆ జీవ వాక్యాన్ని మనం ప్రతిరోజు కూడా మనం చేతపట్టుకుని నడిచే మాదిరిగా మరి ఆయన వాక్యం యందు మనం పూర్ణ జాగ్రత్త కలిగి ధ్యానించే మాదిరిగా ఉండాలి. కాబట్టి మరి దేవుడు మనల్ని ఈ లోకంలోకి పిలుచుకొని ఉన్నాడు. ఆయన మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు, ఎంచుకొని ఉన్నాడు. మరి ఆయన యొక్క క్రియలు ఏవైతే ఉన్నాయో ఆయన యొక్క మహిమని మన జీవితంలో ఇతరులకు కనపరిచే మాదిరిగా మనల్ని ఎంచుకున్నాడు. మనలో కార్యసిద్ధి కలగచేయవాడు ఆయనే అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మన యొక్క సొంత రక్షణని మనమే కొనసాగించాలి. మరి అది భయముతోనూ వణుకుతోనూ కొనసాగించాలని మన వాక్యంలో సెలవిచ్చినట్లుగా మరి దేవుని యొద్దకు మనం ప్రతిరోజు కూడా వస్తూ మరి ఆయన యొక్క వాక్యాన్ని మనం చదువుతూ జాగ్రత్తగా చదువుతూ ఆయన యొక్క మాటలు మన హృదయంలో భద్రపరుచుకొని ఆయనకు చెవియొగ్గి ఆయన యందు మనం కనులుంచే మాదిరిగా మనం ఉండాలి. మరి పాత నిబంధనలో కూడా మరి దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. అందును బట్టి మరి యెహోషువ కానీ మరి కాలేబు కానీ మరి దేవుని కొరకు నిలబడ్డట్టుగా మరి అక్కడున్న జనాంగం అంతా కూడా భయపడినప్పటికీ కూడా మరి వీరు మాత్రము దేవుని యందు విశ్వాసము కలవరిచి మరి దేవునిలో ఎప్పుడు కూడా ఎదిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి మరి అటువంటి విశ్వాసము అనేది మనం కూడా కలిగి ఉండాలి. మరి మన తండ్రి అయిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయననే ఆయన యొక్క కుమారుని మన కొరకు ఈ లోకంలోకి పంపించి ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించి మరి ప్రతిరోజు కూడా పూర్ణ జాగ్రత్త కలిగి మరి దేవుని యొక్క మాటకి అట్లాగే ఆయన మన జీవితంలో చేసినటువంటి ప్రతి ఒక్క కార్యానికి ఆయన మన జీవితంలో చేసిన క్రియలన్నిటిని బట్టి మనము ఆయన చేసిన మేలులన్నిటిని బట్టి కూడా మనము తలంచుకుంటూ ప్రతిరోజు కూడా జాగ్రత్తగా ఉండే మాదిరిగా ఉండాలి. That's the reason the 4th verse says, by which have been given to us exceedingly great and precious promises, that through these you may be partakers of divine nature. So God's power is at work in us. God has given us His promises, and God has given us, please see, God has made us partakers of His divine nature. Hallelujah. So this is the reason why we need to be diligent. And what is the diligence for? Why has God given us His divine power? He's given us exceedingly great precious promises, and now He makes us partakers of His divine nature. For what reason? So that we escape the corruption that is in the world through lust. For this very reason, see, but also for this very reason, giving all diligence. Now knowing that God is at work in you, now what will you do? To your faith add virtue, to virtue add knowledge, to knowledge self-control, perseverance,
brotherly kindness, and to brotherly kindness love. And if you do this, you will be fruitful and you will not be barren. That is exactly what the next verses say. And you will have a lovely entrance into the kingdom. Amen. Please see. For this reason, for if you do these things, you know verse 8, for if you do these things and they are yours, you will neither be barren nor unfruitful in the knowledge of our Lord Jesus Christ. For he who lacks these things is short-sighted, even blind, even to blindness, and has forgotten that he was cleansed from his own old sin. What has he forgotten? That he is cleansed from old sin. Can you see? Careless. That blindness is careless. See, not being meticulous, not being diligent. That God has forgiven me. God has been so gracious to me. God has been so good to me in the past. And I know God worked in me, so God will still continue to work in me. So for that, what do I do? Every day be diligent, be careful, be watchful, become aware. What? God the Father is at work in me through Christ Jesus, and God the Holy Spirit. Hallelujah! God has given me the power. God has given me His great and precious promises, and I share God's divine nature. Once you become aware of this truth every day, moment by moment, and not forget what God has done, and continue seeing what God is doing, you will start becoming fruitful, and you won't be barren in your Christian walk with God. Amen. This is Christian walk. But for that, I need to be diligent. I need to be careful. I need to fearfully tremble and walk with the Holy Spirit of God every day. Amen. And ask Him for help. Ask Him to teach. Ask Him to show. Ask Him to reveal His work in me. And ask Him to show the will of God the Father, and show the works of God the Father in me and through me for His glory. Amen. Ask and you will receive. But the question is, what am I seeking as a Christian? See, if I get a job, it's more than enough. Okay, job you will get. Trust me, you will get. If I get married, we have those 5-6 things. After coming to this church, I got a job, I got a nice girl, I got a child, then I got my child's admission in school, then my child has become a doctor, now my child is married, and I'm become grandfather, and now I'm dying. That's it. Christianity with all its testimony. I mean, don't misunderstand me. These are needs, yes, but the Father knows these needs. But seek first His kingdom, seek His righteousness, seek His glory, seek His name, seek His life. Amen. That will give you, see, that is given to you in Christ Jesus. Every day seek that life, overcoming life, victorious life, a life that exhibits the power, the promise, the grace, and the divine work of God through you and me. Amen. Be diligent, loving brothers and sisters. Be diligent every day. Become aware. As you and I study the Word of God, may we study the work of God. Hallelujah. Diligence. Carefully watch the Holy Spirit of God and walk with Him. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం నుంచి చూసినట్లయితే, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావం నందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను.
అంటే మరి మనము దురాశల్లో పడిపోకుండా మరి దేవుడు మనకి వాగ్దానాన్ని చేస్తూ ఉన్నాడు. అట్లాగే మరి ఆ వాగ్దానం ఏమిటి అని అంటే, మనము ఆయన యొక్క దైవ స్వభావం అనేది మనం కలిగి ఉండడానికి మరి ఆయన ప్రతిది కూడా ఆయన యొక్క శక్తిని మొదటిగా మనకు అనుగ్రహించి ఉన్నాడు. తర్వాత ఆయన యొక్క వాగ్దానాన్ని ఇచ్చి ఉన్నాడు. తర్వాత మనము దేవ స్వభావాన్ని కలిగి మరి ఆయన యొక్క వారసులుగా పాలి వారసులవడానికి మనకు ఆధిక్యత అనేది అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి మనం ప్రతిరోజు కూడా మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా మనం చదవాలి. 5వ వచనం చూసినట్లయితే, ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త కలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి అని చెప్పడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి మరి ఒకదానికొకటి సంబంధం కలిగి ఉన్నాయి. కాబట్టి మరి దేవుని యందు విశ్వాసం అనేది మనం మొదటిగా కలిగి ఉన్నట్లయితే మరి మిగతావన్నీ దాని వెనకాల అవి వచ్చేలాగా ఉన్నాయి. కాబట్టి విశ్వాసం కలిగి ఉండడాన్ని బట్టి మరి మంచి జ్ఞానం అనేది, ఆశా నిగ్రహం అనేది, మరి సహనము, ఓర్పు, మరి అలాగే సహోదర ప్రేమ అనేది మనం కలిగి ఉండడం అనేది సాధ్యమవుతుంది. కాబట్టి మనం ప్రతిరోజు కూడా మరి ఆయన యందు విశ్వాసం అనేది మనం ఉంచవలసిన వారమై ఉన్నాము. తర్వాత వచనాలు చూసినట్లయితే, ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. కాబట్టి మరి ఎప్పుడైతే ఆయన యొక్క జ్ఞానం అనేది మనం కలిగి ఉంటామో మనకు లభించేది ఏమిటి అనంటే, మనము ఒకప్పుడైతే సోమరిపోతుల్లాగా ఉన్నామో, ఒకప్పుడైతే ఫలాలు ఫలించే మాదిరిగా ఉన్నాము, కానీ మరి ఎప్పుడైతే ఆయన జ్ఞానంతో మనం నిండుకొని ఉంటామో మరి అప్పుడు మనం సోమరులాగా ఉండము, అలాగే నిష్ఫలులాగా మనం ఉండము. కాబట్టి మరి ప్రతిరోజు కూడా ఆయన జ్ఞానమందు, ఆయన యొక్క వాక్యమందు మనం ఎదగాల్సిన అవసరం ఉన్నది. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపమునకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడును దురదృష్టి లేనివాడగును అని చెప్పడం అనేది జరుగుతోంది. మరి ఎవడైతే మరి దేవుడు వాళ్ళ జీవితంలో చేసినటువంటి కార్యాన్ని, లేదంటే ఆయన మనల్ని శుద్ధీకరించాడు అనేటువంటి సత్యాన్ని మర్చిపోతాడో మరి అటువంటి వాడు సోమరిగా ఉంటాడు, అటువంటి వాడు గుడ్డివాడిగా ఉన్నాడు అని చెప్పడం అనేది జరుగుతూ ఉంది. అంటే మరి ఒకప్పుడు మనం చేసినటువంటి పాపంలోనే ఆయన క్షమించి ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని గ్రహించలేని వారు మరి వారి జీవితంలో ఫలాలు అనేది ఫలించలేకుండా, అట్లాగే వాళ్ళ కంటికి గుడ్డితనం కలిగి ఉంటారని చెప్పడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి మనం ఆ మాదిరిగా ఉండకుండా దేవుని యొక్క జ్ఞానంలో మనం ఎదగాలి. మరి ఆయన మన జీవితంలో కార్యాన్ని చేయడానికి మరి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆయనకు మనం సంపూర్ణంగా సమర్పించుకొని మరి ఆయన చిత్తమే మన జీవితంలో నెరవేర్చడానికి ప్రతిరోజు కూడా మనం సిద్ధపడుతూ ఉండాలి. అందుని బట్టి మనం క్రైస్తవులుగా, విశ్వాసులుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా ధ్యానించాలి. మరి భయముతో, వణుకుతో మన సొంత రక్షణని మనం కొనసాగించి మన వాక్యములు సెలవిస్తూ ఉంది. కాబట్టి మరి మన సొంత రక్షణని మనం కొనసాగించే మాదిరిగా ఉండాలి. మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం కూడా మనం అడుగుతూ ఉండాలి. మరి వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి, అట్లాగే మరి తండ్రి యొక్క చిత్తం ఏదైతే ఉందో అది మనం ఈ లోకంలో నెరవేర్చడానికి ప్రతిరోజు కూడా మనల్ని సిద్ధపరచమని మనం అడుగుతూ ఉండాలి. కాబట్టి మరి విశ్వాసంలో మనం ఎదుగుతూ మరి దేవుని యొక్క రాజ్యం కొరకు, ఆ రాజ్యంలో మనం పాలిభాగస్తులు కావడానికి ప్రతిరోజు కూడా సిద్ధపడాలి. అయితే మన క్రైస్తవులుగా, విశ్వాసులుగా మరి ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు మరి ఆయన రాజవారసులు అవడానికి ప్రార్థన చేస్తూ ఉన్నామా, లేదంటే జాగ్రత్తగా వాక్యాన్ని వినడానికి, అర్థం చేసుకోవడానికి జ్ఞానం కావాలని మనం ప్రార్థన చేస్తూ ఉన్నామా అనేది మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి. కొన్ని సంఘాలకు మనం వెళ్ళినప్పుడు మరి ఇక్కడికి రాగానే మనకు ఉద్యోగం వచ్చింది, వివాహం జరిగింది, లేదంటే పిల్లలు లేని వారికి పిల్లలు కలిగాయి అని మరి ఇలాంటివన్నీ సాక్ష్యాలు చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. అవన్నీ తప్పు కాదు, కానీ మరి వాటి కొరకే కాకుండా మరి దేవుని యొక్క చిత్తము, తండ్రి యొక్క చిత్తం ఏదైతే ఉందో మనము ఆయన యొక్క శక్తిని మనం ఈ లోకంలోకి కనపరచడానికి వచ్చి ఉన్నాము. కాబట్టి ఆయన మనల్ని నియమించుకొని ఉన్నాడు. కాబట్టి ఆ సత్యాన్ని మనం గ్రహించాలి. కాబట్టి ఆయన యొక్క రాజ్యాన్ని, ఆయన యొక్క నీతిని మొదటిగా మనము వెతికే మాదిరిగా ఉండాలి. ఆయన యొక్క జీవితాన్ని, ఆ దైవ భక్తిని మనము కలిగి ఉండి ఇతరులకి మన జీవితంలో దాన్ని కనపరిచే మాదిరిగా ఉండాలి. అలాగే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మరి యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చి మరి ఏ విధంగా అయితే శోధనలు జయించాడో, విజయాన్ని ఏ విధంగా సాధించాడో మరి అటువంటి జీవితాన్ని మనందరికీ కూడా కలగచేయమని మరి ప్రతిరోజు కూడా మనము పరిశుద్ధాత్మ దేవుణ్ణి, అలాగే తండ్రి అయిన దేవుణ్ణి, యేసయ్యని కూడా మనం వేడుకుంటూ ఉండాలి. That's the reason. Please see what it says, verse 8. For if these things are yours and abounds, you will neither be barren nor unfruitful in the knowledge of our Lord Jesus Christ. For he who lacks these things is short-sighted even to blindness, and has forgotten that he was cleansed from his old sins. Please see. Therefore, brethren, be even more diligent. Can you see the word again? Be even more diligent, so that you are not barren
you are not unfruitful, you are not blind. Can you see? And you are not short-sighted. That's the 4 words he uses there. So be diligent. Just see whether you are barren as a Christian. Just see whether you are unfruitful as a Christian. Just see whether you are short-sighted as a Christian, or you're blind as a Christian. You could be a Christian and still be all this. Can you see? Short-sighted means abhi. Just abhi, quick. Quick results. Quick results, fast results. No. Walking with God is according to God's timings. Walking with God is meticulously studying, observing the work of God, the Holy Spirit. Walking with God is waiting on God and learning to abide in Him and to do His will for His pleasure and glory. Hallelujah. Diligent. So now just see. We just so carelessly study that word. Okay, yeah. You know, in Telugu, what's the word? Diligent? Jagrata. 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 Yeah, I'm Jagrata. That's it. It's like as though, every day I read the Bible. Every day. Before anybody says anything also, we say everything. Even before God is talking, I know God. Yeah, wait, 1 minute. I can tell you everything. I know all the scriptures. God is saying, I want to talk to you. No, God, I'm running. Right now I'm running late. Now there is no running. You're at home only. Corona is there. Now there is no running, no hurry. Nothing is there. You're at home. You always desired to wait at home, pray at home, sit in the house. How I wish if that travel time was not there, no, Pastor, I would have really spent in prayer. Now you're watching all things, but spending time with God. You're understanding what I'm saying? That's how we become careless, slothful, lazy. Can you see? When you get more time, you tend to become lazy because we are not diligent. That's the thing. We are not watchful. We are not careful with our time. We are not careful with things that God has given to us. We are not watchful over all the gifts that God has given to us. Amen? If you start becoming diligent, you will start becoming fruitful. You will not remain barren. Spiritual blindness will go. Short-sightedness will go in Jesus' name. Hallelujah. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాలు మరొకసారి చూసినట్లయితే, ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడును అగును. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి అని చెప్పడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి మనము మరి జాగ్రత్త పడి దేవుడు మనల్ని పిలుచుకొని ఉన్నాడు, ఏర్పాటు చేసుకొని ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. ఎవరైతే దేవుణ్ణి అనుసరిస్తారో, ఎవరైతే దేవునితో ప్రతిరోజు కూడా నడుస్తారో అటువంటి వారు సోమరులాగా ఉండకుండా, నిష్ఫలులాగా ఉండకుండా, గుడ్డివారులాగా, అలాగే దూరదృష్టి లేని వాడిలాగా ఉంటారు అనే విషయాన్ని మనం గ్రహించాలి. కాబట్టి ప్రతిరోజు కూడా దేవునితో మనం నడవాలి. ఆయన యొక్క వాక్యంలో మనం ఎదగాలి. ఆ ఫలాలు అనేది ఫలించే మాదిరిగా మన కళ్ళకు ఉన్నటువంటి గుడ్డితనాన్ని తీసివేసి దూరదృష్టిని మనకు కలగచేయమని మనం ప్రతిరోజు కూడా వేడుకుంటూ ఉండాలి. ఆయన యొక్క సమయానుకూలంగా ఆయన మనకి సమస్తము అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం ఇప్పుడే నాకు కావాలి అని దేవుని మనం అడగడం కాదు, కానీ ఆయనకు తెలుసు మనకు ఏ సమయంలో ఏది ఇవ్వాలి అనే విషయము. కాబట్టి ఆయనపై మనం ఆధారపడేటువంటి జీవితాన్ని, అట్లాగే మనం చేసే ప్రతిదీ కూడా ఆయనకు మహిమ తెచ్చే విధంగా ఉండాలి అనే సత్యాన్ని మనం గ్రహించాలి. అయితే ఇప్పుడు కరోనా వచ్చిన సమయంలో చాలా సమయం అనేది మనకు ఉంటా ఉన్నది. అయినప్పటికీ కూడా ప్రార్థన చేయడానికి, అట్లాగే దేవునితో సమయం గడపడానికి సమయం ఉన్నప్పటికీ కూడా దాన్ని మనం అలక్ష్యం చేస్తూ ఉన్నాము.
అంటే మరి మనం కూడా సోమరిపోతుల్లాగా తయారవడము, అట్లాగే మరి ఆ ఫలాలు ఫలించే మాదిరిగా ఉండకుండా మరి గుడ్డివారం అవుతూ మరి దూరదృష్టి లేకుండా మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి మరి వీటన్నిటి నుంచి వదిలేసి మరి దేవుడికి అనేది మనం సమయాన్ని ఇవ్వడము, అలాగే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించడము, ఆయన మన జీవితంలో చేసిన మేలులని, అట్లాగే ఆయన మన జీవితంలో చేసిన ప్రతి ఒక్క కార్యాన్ని మనం తలంచుకొని ప్రతిరోజు కూడా ఆయన స్తుతిస్తూ మయంపరిచే మాదిరిగా, అట్లాగే ఆయనకు ప్రార్థించే మాదిరిగా మనం ఉండాలి. Come with me. We'll see that verse 10 once again. Therefore, brethren, be even more diligent to make your call and election sure. Can you see? Be diligent to make your call and election sure. Please see. Okay? For if you do these things, you will never stumble. Hallelujah. If you do these things, what? To your faith add virtue, to virtue add knowledge, to knowledge add self-control, to self-control add perseverance, to perseverance add brotherly kindness, to brotherly kindness add love. Hallelujah. Why? Because you know God the Father in Christ Jesus, His power is at work in me. God the Holy Spirit is at work in me. Because you know God's promises have been given to you. Because you know what? That you share the divine nature of God. Amen. So every day, if you carefully become aware of this truth and submit and surrender to God the Holy Spirit and submit to God's divine promises and grow in studying the Word of God and study the works of God, you will be fruitful. You will not be barren. Amen. You will not be short-sighted. You will not be blind. And the last word there, please see, if you do these things, you will never stumble. Hallelujah. You will never stumble. And verse 11, for so an entrance will be supplied to you abundantly in the everlasting kingdom of the Lord and Savior Jesus Christ. Hallelujah. Amen. See? And what is the key there? Be diligent. Be diligent. Be careful. Pay careful attention. Be determined. Be focused. Look to Jesus every day. And learn from God the Holy Spirit. And know what He is doing in the inside of you and me. Amen. 10వ వచనం మరి ఒకసారి చూసినట్లయితే, అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయముగా చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడూ తొట్టిల్లరని చెప్పడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి మరి మనం దేవుని యొక్క పిలుపుని ఏర్పాటుని మనము నిశ్చయం చేసుకోవడానికి మరి ఆయన యందు మనం ఎప్పుడు కూడా విశ్వాసం అనేది కలిగి ఉండాలి. మరి ఆయన యొక్క జ్ఞానంలో మనం ఎప్పుడు కూడా ఎదిగే మాదిరిగా ఉంటూ మరి జాగ్రత్తగా అనేది మనం జీవించడం అనేది చేయాలి. దానిని బట్టి మనం ఎప్పుడు కూడా ఆయన యొక్క క్రియలను బట్టి మనం చేస్తూ ఉన్నట్లయితే మనం ఎప్పుడు కూడా పడిపోయే మాదిరిగా ఉండము, తొట్టిల్లే మాదిరిగా ఉండము. ఎందుకోసము అనంటే మరి ఆయన యొక్క జ్ఞానము చేత మనం నింపబడి మరి విశ్వాసము యందు, అట్లాగే సద్గుణమునందు, జ్ఞానమందు, ఆశానిగ్రహమందు, సహనమునందు, భక్తి యందు, సహోదర ప్రేమయందు, దయను, ఇవన్నీ కూడా మనం అమర్చుకునే వారిగా ఉంటాము. కాబట్టి మరి ఆయన యొక్క జ్ఞానంతో మనం నింపబడి ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడే మన జీవితంలో కార్యాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాగే ఆయన యొక్క శక్తిని మన ద్వారా ఇతడు కనపరచడానికి అట్లాగా ఆయన నాకు వాగ్దానం చేసి ఉన్నాడు. మరి ఆయన యొక్క దైవ గుణాలన్నింటినీ కూడా మరి దానన్నింటినీ కూడా నన్ను పాలి భాగస్తులుగా చేసి ఉన్నాడు అనే విషయాన్ని మనం గ్రహించినప్పుడు ప్రతిరోజు కూడా మరి ఆయన్ని వెంబడించే మాదిరిగా మనం ఉంటాము. దానిని బట్టి ప్రతిరోజు కూడా ఆయనకి మనం సంపూర్ణంగా సమర్పించుకోవాలి. అందుని బట్టి మరి మొదటిగా మనకి వాగ్దానము, తర్వాత మరి మనం పడిపోకుండా ప్రతిరోజు కూడా ఆయన శక్తి చేత నడిపించడము, తర్వాత చూసినట్లయితే మరి దేవ స్వభావం నందు మనల్ని పాలి భాగస్తులను చేయడము. మరి ఇప్పుడు ఈ వచనంలో మనకు 11వ వచనంలో చెప్పినట్లుగా మనం తొట్టిల్లకుండా ఆయన చేస్తానని చెప్పి ఉన్నాడు. కాబట్టి మనం ప్రతిరోజు కూడా ఆయన యొక్క వాక్యాన్ని మనము జాగ్రత్తగా మనం ధ్యానించాలి. మరి తర్వాత మనం చూసినట్లయితే అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడునని చెప్పడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి మనం ప్రతిరోజు కూడా మరి యేసయ్య వైపు మనం చూడాలి. మరి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం అడుగుతూ ఉండాలి. ఆయన యొక్క చిత్తం ఏదైతే ఉందో మరి దాన్ని మనం నెరవేర్చడానికి ప్రతిరోజు కూడా సిద్ధపరచమని, దాన్ని బట్టి మరి ఇప్పుడు చదివినటువంటి వాక్యం అంతటిలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలనేది చాలా ముఖ్యమైన అంశం. కాబట్టి మరి జాగ్రత్తగా మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ మరి ఆయన మన జీవితంలో చేసిన ప్రతి ఒక్క కార్యాన్ని మనం గుర్తు చేసుకునే మాదిరిగా ఉండాలి. Remember that verse?
Keep your heart with all diligence, for from it is going to flow issues of life. And how do you keep it? Keep God's word in your heart with all diligence. Amen? God's word will keep your heart. Every day, study the word of God in the inside. And study the works of God in the inside of you. That is what it means to be diligent. Hallelujah. That is what it means to be diligent. Do that. You will be fruitful. You will not be barren. You will not be short-sighted. You will not be blind. And you will not stumble. Amen. కాబట్టి మరి మనం ఒక వాక్యాన్ని అనేది మనం గుర్తుంచుకోవాలి. మరి నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయంను భద్రంగా కాపాడుకొనుము. కాబట్టి మన హృదయాన్ని అనేది మనం భద్రంగా కాపాడుకొని దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో నిలుపుకున్నప్పుడు మరి దాని నుంచి జీవధారలు అనేది బయటకు వచ్చే మాదిరిగా ఉంటుంది. కాబట్టి మరి ఎప్పుడైతే ఆయన యొక్క జ్ఞానంలో మనం ఎదుగుతూ ఆయన యొక్క వాక్యాన్ని మన హృదయంలో ఎప్పుడైతే భద్రపరుచుకుంటామో మనము ఇంకా సోమరుల్లాగా నిష్ఫలుల్లాగా అలాగే గుడ్డివారిలాగా దూరదృష్టి లేని వాడిలాగా మనం ఉండకుండా తొట్టిల్లే వాడిలాగా మనం ఉండకుండా మరి ప్రతిరోజు కూడా దేవుని యందు మనం ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానించడం ద్వారా ఆయన చేసిన మేలును గుర్తు చేసుకుంటూ మనం జయ జీవితం అనేది జీవించడానికి సాధ్యమవుతుంది. Let us pray. Let us stand and pray. అందరు లేచి నిలబడండి, ప్రార్థించుకుందాము. Take a few moments to just look at the state that we are in. కొంత సమయం మనము ఎటువంటి పరిస్థితిలో ఉన్నాము, ఎటువంటి స్థితిలో ఉన్నాము అనేది మనల్ని మనం పరీక్షించుకుందాము. Are we careless? మనం సోమరులాగా ఉన్నామా? Are we slothful, lazy? మనం సోమరులాగా ఉండి వాక్యాన్ని అలక్ష్యం చేస్తూ ఉన్నామా? Are we forgetful? మనం అన్ని మర్చిపోతూ ఉన్నామా? Or do we pay careful attention to what God is doing, what God has done, and look into His word every day? లేదంటే మరి ప్రతిరోజు కూడా దేవుడు మన జీవితంలో ఏదైతే కార్యాలు చేశాడో లేదంటే ఏదైతే చేయబోతా ఉన్నాడో మరి దానిని బట్టి మన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నామా లేదా అనేది మనం పరీక్షించుకోవాలి. Let us confess our carelessness and slothfulness. మరి మనలో ఉన్నటువంటి ఆ సోమరితనాన్ని అలాగే ఫలాలు ఫలించే మాదిరిగా లేకుండా ఉన్నటువంటి మన జీవితాన్ని ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుంటూ దేవునికి మనల్ని అప్పగించుకుందాము. Let us confess our forgetfulness. మనం మర్చిపోయినటువంటి సమయాలను బట్టి దేవుని సన్నిధిలో మనం ఒప్పుకుందాము. Ask the Holy Spirit of God to touch us in the inside. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన హృదయాన్ని అంతరంగంలో నుంచి తాకమని మనం వేడుకుందాము. And to transform us. మనల్ని మార్చమని వేడుకుందాము. To change us. మనల్ని మార్చమని వేడుకుందాము. Father, we pray that you give us the grace to see that we need repentance. తండ్రి దేవా, మరి మేము మారు మనసు పొందడానికి మాకు కావాల్సినటువంటి కృపను దయచేయమని వేడుకుంటున్నాను. That we need to stop looking to the right and left and we need to look straight unto Jesus. తండ్రి దేవా, మరి మేము కుడికి కానీ ఎడమ వైపు కానీ మరి మేము తిరగకుండా మరి ఈ యేసయ్య వైపు మేము తిరిగి చూడడానికి మాకు సహాయం దయచేయండి. That we need to study your word every day and we need to study the work of God, the Holy Spirit in us. తండ్రి దేవా, దాన్ని బట్టి మేము ప్రతిరోజు కూడా వాక్యాన్ని ధ్యానించడానికి అలాగే నీవు ఏ కార్యంలో అయితే చేస్తా ఉన్నావు వాటిని చూడడానికి మాకు సహాయం దయచేయండి. That we need to be fearful and trembling as we work out our salvation with God the Holy Spirit. మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసంతో మేము మా సొంత రక్షణని భయముతోనూ వణుకుతోనూ కొనసాగించడానికి మాకు సహాయం దయచేయండి. Teach us to submit and surrender. తండ్రి దేవ, మమ్మల్ని మీకు సంపూర్ణంగా సమర్పించుకోవడాన్ని నేర్పించండి. Teach us to be honest and truthful and to expose our whole self to the work of God the Holy Spirit. మరి పరిశుద్ధాత్మ దేవునికి మేము నిజాయితీగా అలాగే సత్యముగా మమ్మల్ని మేము సమర్పించుకోవడానికి సహాయం దయచేయండి. Holy Spirit of God, we need you. పరిశుద్ధాత్మ దేవ, నీ యొక్క సహవాసం మాకు కావాలి. Holy Spirit of God, we cannot do anything without you. పరిశుద్ధాత్మ దేవ, నీవు లేకుండా మేము ఏమీ కూడా చేయలేము. Teach us. మాకు నేర్పించండి. Help us. మాకు సహాయం చేయండి. Cleanse us. మమ్మల్ని శుద్ధీకరించండి. Deliver us మమ్మల్ని విడిపించండి. from all barrenness. అన్నిటి నుంచి కూడా మమ్మల్ని విడిపించమని From all వేడుకుంటున్నాను. unfruitfulness. నిష్ఫలముగా ఏదైతే ఉందో From వాటన్నిటి all నుంచి, blindness. గుడ్డితనం నుంచి, From all short-sightedness. దూరదృష్టి నుంచి, Especially if we are careless and not meticulous, especially if we are slothful and lazy. మరి మేము కొన్ని సమయాల్లో అజాగ్రత్తగా అట్లాగే నిష్ఫలముగా మేము ఉంటా ఉన్నాము. వాటన్నిటి నుంచి కూడా మమ్మల్ని విడిపించమని వేడుకుంటున్నాను. May we not be forgetful.
మేము ఏది కూడా మర్చిపోకుండా ఉండడానికి మాకు సహాయం దయచేయండి. ప్రతిదీ మేము గుర్తుంచుకోవడం మాకు నేర్పించండి. As we study your word ప్రతిరోజు కూడా నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా, and study your works మీ కార్యములు మేము చదువుతూ ఉండగా, in our hearts and in our lives, మా హృదయంలో మా జీవితంలో make us sensitive to you. మేము మీకు చెవియొక్కడానికి మాకు సహాయం దయచేయండి. May the blessing of God, our loving Father, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, the grace and fellowship and the love of Jesus Christ, యేసు ప్రభు యొక్క కృప, కనికరము, ప్రేమని, and the fellowship and the mighty and the beautiful work of God the Holy Spirit పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము be more and more evident in and through our lives. మన జీవితంలో అందరికీ కూడా కనపరచబడాలి. As we believe మనం ఏదైతే విశ్వసిస్తూ ఉన్నామో, and see every day ఏదైతే చూస్తూ ఉన్నామో ప్రతిరోజు God's power, దేవుని యొక్క శక్తిని, God's great promises, ఆయన యొక్క వాగ్దానములను, and His divine nature at work in us and through us. ఆయన యొక్క దైవ స్వభావము మన జీవితంలో మనలో కార్యం చేస్తూ ఉండగా, For His glory, ఆయన యొక్క ఘనత for కొరకు, His name, ఆయన మహిమ కొరకు, and for His honor. ఆయనకు మహిమ తెచ్చే విధంగా ఉండడానికి. In Jesus' mighty name we pray. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. Amen and amen and amen. ఆమేన్. Stay blessed in Jesus. Amen. ఆమేన్.